హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అప్పు శివ బ్లాగ్స్. ఇక్కడైతే నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే కుక్కర్లో చూపిస్తున్న విధంగా ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యేలోపు మసాలా కోసం ధనియాలు, ఎండు కొబ్బరి, మిర్చి, మిరియాలు, కొద్దిగా జీడిపప్పు, బిర్యానీ స్పైసెస్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 3 చాప్డ్ ఆనియన్స్, 2 చిల్లీస్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అందులో పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి. ఆ తర్వాత నేను ఆల్రెడీ ఉప్పు, పసుపు, కారం వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ను ఇందులో వేసి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో 4 విజిల్స్ తర్వాత మరి ఒకసారి చికెన్ని బాగా కలుపుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్తూరి మేతి అండ్ మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులో పచ్చి వాసన పోయేంత వరకు 15 మినిట్స్ ఉడికించుకోవాలి. సో ఇక్కడ మనం నాటుకోడి పులుసు చేస్తున్నాం కాబట్టి నేనైతే ఇందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ 30 మినిట్స్ వరకు చికెన్ను ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత కొరియాండర్ లీవ్తో సర్వ్ చేసుకుంటే ఎమ్మీ నాటుకోడి పులుసు రెడీ. Thank you for watching my video. Please do like, comment, share and subscribe to my channel. Bye.